వెల్కమ్ టు ఎస్ఎల్ బైన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దామమ్మా. లెట్స్ హ్యావ్ ఏ పార్టీ చేసుకున్నాం. ఓకే, దట్స్ ఏ గుడ్ ఐడియా. అలాగే అది మంచి ఆలోచన. మనం స్నేహితులందరినీ కలుద్దాం. వీ షల్ ఇన్వైట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. మనం మన స్నేహితులందరినీ పిలుద్దాం. నో, I won't invite my cousin. I don't like him because he never invites me to his parties. It's no business of yours who I invite to the party. వద్దు, నేను మా పిన్ని కొడుకును పిలవను. అతడంటే నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా అతడు ఇప్పుడు నన్ను తన పార్టీకి పిలవడు. నేను పార్టీకి ఎవరిని పిలవాలా అనేది నీకు సంబంధించిన విషయం కాదు. వెన్ షల్ ఐ కాల్ యూ టుమారో. రేపు నేను నీకు ఎప్పుడు ఫోన్ చేసేది. ఇక్కడ వెన్ను, వేరు, హూ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవి WH క్వశ్చన్స్ అన్నీ కూడాను ఏంటంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అన్నమాట. క్వశ్చన్స్ అన్నీ కూడాను వీటితో మొదలవుతాయి. దీని తర్వాత మీకు హెల్పింగ్ వెర్బ్ ఉంటుందన్నమాట. ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత రెండవ వర్డ్ ఉన్నట్లయితే దానికి షెల్ కాల్ అన్నప్పుడు 2 వర్డ్స్ వస్తాయి కదా. షెల్ తర్వాత సబ్జెక్టు తర్వాత కాల్ వచ్చింది ఇక్కడ చూసారా. అలాగే ఏదైనా కూడాను 3 వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఒకటి ముందు రాస్తాము, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మిగతా 2 కూడా రాస్తాము అన్నమాట. 2 ఉన్నట్లయితే ఓకే. ఇప్పుడు ఈ వెన్ను ఇలాంటివి WH క్వశ్చన్స్ లేవనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు షల్ ఐ కాల్ యూ టుమారో అని ఇచ్చాడు అనుకోండి, అంటే వెర్బ్తో మొదలైన క్వశ్చన్స్ అయితే వాటికి ఆన్సర్ ఎస్ ఆర్ నో రెండే ఉంటాయి అన్నమాట. వాటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. ఓకే, ఇవి ఎగ్జామ్స్లో కంపల్సరీగా రెండు కానీ 3 కానీ కంపల్సరీగా ఉంటాయి. ఓకే, అంటే మనకి ఆన్సర్ ఆ క్వశ్చన్లోనే ఉంటుంది అన్నమాట. ఏంటి ఇప్పుడు ఎస్ అనుకోండి, ఆ తర్వాత ఎస్ అని పెట్టి ఆ సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి వెర్బ్ ఏం చేస్తారు తర్వాతకు వస్తుందన్నమాట. ఓకే, ఆ వాక్యం ఎంతవరకు ఉందో అంతవరకు రాసి ఫుల్ స్టాప్ పెడతాం. ఓకే, ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. అదే మీకు WH క్వశ్చన్ అనుకోండి, ఏం చేస్తారు, దానికి ఆన్సర్ తెలిసి ఉండాలి. ఓకే, ఆన్సర్ తెలిసి ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్లో సబ్జెక్ట్ ముందుకి, తర్వాత మిగతాదంతా కూడా రాసిన తర్వాత అప్పుడు మీకు ఆన్సర్ ఏదైతే ఉందో అది రాస్తారనమాట. ఓకే, అర్థమైందమ్మా. At any time. Tomorrow is Sunday, isn't it? I will be at home all day. ఎప్పుడైనా చేయండి. రేపు ఆదివారం కదా, నేను రేపంతా ఇంట్లోనే ఉంటాను. వెన్ షల్ వీ గో, వేర్ షల్ వీ గో ఫర్ అవర్ సమ్మర్ హాలిడేస్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం వేసవి సెలవులకు ఎక్కడికి వెళ్దాం. షల్ వీ గో టు బెంగళూరుకి వెళ్దామా. టు బెంగళూరు, it's too far. Why bother to go such a long way when there are so many nice places near here? Araku Valley is a beautiful place. Let's go there. బెంగళూరుకా, అది చాలా దూరం. మనకు దగ్గరలోనే చాలా అందమైన ప్రదేశాలు ఉండగా శ్రమపడి అంత దూరం పోవడం దేనికి. అరకులో చాలా అందమైన ప్రదేశం, అక్కడికి వెళ్దాం. ఇక్కడ చూసారా మీరు, షల్ వీ గో టు బెంగళూరు అన్నారు. అదే వెర్బ్తో మొదలైన క్వశ్చన్ కదా, దానికి ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటారనమాట. మనం రాసే ఆన్సర్ ఎలా రాస్తాము, వీ సబ్జెక్ట్ ముందుకు పెడతాము, తర్వాత షల్ గో టు బెంగళూరు. ఓకే,
అక్కడ ఏదైతే ఉందో అదంతా కూడా ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు రాసి ఫుల్ స్టాప్ పెడతాం అనమాట. అంటే ఎస్ వీ షల్ గో టు బెంగళూరు. ఓకే, క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ అలాగనమాట. అదే పైన చూడండి, వేర్ షల్ వీ గో ఫర్ అవర్ సమ్మర్ హాలిడేస్ దిస్ ఇయర్ అని అడిగాడు. ఇక్కడ వేర్ అంటే ఎక్కడకు అనేది మనకి క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఏంటి, మామూలుగా ఇక్కడ మీకు వీ వేర్ అనే దానికి ఆన్సర్ పక్కన పెట్టుకోండి. తర్వాత వీ షల్ అక్కడ వెర్బ్ తర్వాతకు వస్తుంది అనమాట. వీ షల్ గో ఫర్ వీ షల్ గో అన్న తర్వాత వేర్కి క్వశ్చన్ ఆన్సర్ రాస్తాం. వీ షల్ గో టు బెంగళూరు ఫర్ అవర్ సమ్మర్ హాలిడేస్ దిస్ ఇయర్. ఓకే, అలా రాయాలన్నమాట. అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయినప్పుడు ఆన్సర్ తెలిసి ఉండాలి. అదే మీకు వెర్బ్తో మొదలైన క్వశ్చన్ అయితే ఎస్ కానీ నో కానీ అనమాట, అక్కడ ఆన్సర్ అంతా కూడా ఉంటుంది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయితే ఏం చేస్తారు, ఆన్సర్ తెలిసి ఉండాలి, మిగతాదంతా కూడా అలా రాస్తూ మధ్యలో మీ ఆన్సర్ రాసి ఆ తర్వాత చివరి వరకు ఫుల్ స్టాప్ వరకు ఆ క్వశ్చన్ ఎంత అయితే ఉందో అదంతా కూడా రాస్తారనమాట. ఓకే, ఒక వై అంటే మాత్రమే మీకు దానికి ఆన్సర్ ఎందుకు అనే దానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మిగతావన్నీ కూడాను ఈజీగా ఉంటుంది. ఏ క్వశ్చన్ అయినా కూడా రాయటం మీకు తెలిసి ఉండాలన్నమాట. క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అనేది తెలిసి ఉన్నట్లయితే ఇట్స్ వెరీ ఈజీ టు ఆన్సర్. ఓకే, లెట్స్ గో అవుట్ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం బయటకు వెళ్దాం. ఓకే, వేర్ షల్ వీ గో, అలాగే మనం ఎక్కడికి వెళ్దాం, టు ద చిల్డ్రన్స్ పార్క్కి. నో దెర్ ఈజ్ నథింగ్ టు సీ, వద్దు అక్కడ చూడడానికి ఏమీ లేదు. దెన్ వేర్ ఎల్స్ షల్ వీ గో, అయితే ఇంకెక్కడికి వెళ్దాం, దెర్ ఈజ్ ఏ గుడ్ ఇంగ్లీష్ మూవీ ఇన్ లీలామహల్. ది అనకూడదు, లెట్స్ గో టు దట్. లీలామహల్లో మంచి ఇంగ్లీష్ సినిమా ఉంది, దానికి వెళ్దాం. ఇక్కడ చూసారా, లెట్స్ అన్నటువంటి పదము లెటస్ అనమాట. లెటస్ గో అవుట్, లెటస్ రైట్ రాద్దాం, లెటస్ రీడ్ చదువుదాం, లెటస్ గో అవుట్ అంటే వెళ్దాం. ఓకే, లెట్స్ ప్లే అంటే ఆడుదాం, ఇలాగనమాట. లెట్ అనేటువంటి పదము అలాగే యూస్ చేస్తాం. ఇంకా క్వశ్చన్ చూసారు కదా, ఇందాక చెప్పాను వేర్ షల్ వీ గో. ఇక్కడ వేర్ అంటే ఎక్కడకు, అది ఒక ఆన్సర్ తెలుసున్నట్లయితే మీరు ఆన్సర్ రాసేయచ్చు అనమాట. సబ్జెక్ట్ ముందుకి వెర్బ్ తర్వాతకి రాస్తాం. వీ షల్ గో, వేర్ అంటే ఎక్కడికి, టు చిల్డ్రన్స్ పార్క్. ఓకే, ఓకే, వాట్ టైమ్ షల్ వీ మీట్, సరే మనం ఎన్ని గంటలకు కలుసుకుందాం, ఎట్ అబౌట్ 5 in the evening, సాయంత్రం 5 గంటలకు. ఐ థింక్ ఐ విల్ గో టు బెడ్ ఎర్లీ, నేను తొందరగా పడుకుందాం అనుకుంటున్నా. ఆర్ యూ టైర్డ్, నీ వలసిపోయావా, ఎస్ టూ మచ్, ఐ హ్యాడ్ టు డూ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ద ఆఫీస్ టుడే, అవును చాలా, ఈరోజు ఆఫీస్లో నేను చాలా పని చేయాల్సి వచ్చింది.
ఇక్కడ ఆర్ యూ టైర్డ్ అన్నారు కదా, వెర్బ్తో మొదలైన వాక్యము, కాబట్టి ఎస్ ఆర్ నో అని చెప్పాను కదా. మీరు ఏం చేస్తారు, ఎస్ అయితే ఎస్, ఎస్ ఐ, యూకి ఐ అనమాట. నీవు అంటే నేను అనాలి కదా, నేను అని చెప్తావు నువ్వు, కాబట్టి ఐ పక్కన యామ్ వస్తుంది ప్రజెంట్ టెన్స్లో. ఐ యామ్ టైర్డ్. ఓకే, ఇంకా టూ మచ్ అని రాసుకోవచ్చు, అది మన ఇష్టం అది. ఓకే, ఐ యామ్ టైర్డ్ అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ హ్యాడ్ టు డూ అన్నావు. ఐ హ్యాడ్ టు డూ అంటే కంపల్సరీగా చేయాల్సి వచ్చింది. ఐ హ్యావ్ టు డూ అంటే ప్రజెంట్ టెన్స్లో అనమాట. ఐ హ్యాడ్ టు డూ అంటే చేయాల్సి వచ్చింది. ఓకే, అర్థమైంది కదా. ఎక్కడైనా అర్థం కాకపోతే మరొకసారి అన్ని మొత్తం పెట్టుకొని వినండి, అర్థం చేసుకోండి. ఓకే, ఇంగ్లీష్ వాక్యాలు మాట్లాడడం నేర్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.